ఇంకా కొన్ని డేస్ లోపల మీరందరూ మీ ఐఎంఏ సీఈటీ కంప్లీట్ చేసి ఒక మంచి ర్యాంక్‌తో సెటిల్ అయ్యి ఉంటారు. దాంతో పాటు మీకు మంచి కంపెనీలో ప్లేస్‌మెంట్ కూడా వచ్చుంటది. ఒక కాలేజ్‌లో సీట్ కూడా దొరికుంటది. కానీ ఇవన్నిటి వెనక మనకి మెయిన్‌గా ఉన్న చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే, ఏ కాలేజ్ చూసుకున్నా సరే దాని ఒక ఫీజ్ అనేది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్‌కి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు బేసిక్‌గా ఎక్కడ చూసుకున్నా మనకి 8,50,000 లాక్స్ నుంచి మినిమమ్‌గా ఒక 24, 25 లాక్స్ దాకా కూడా మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో, ఇంత ఫీజ్ కట్టలేం కాబట్టే మన కోసం ఉన్నది ఎడ్యుకేషన్ లోన్. ఈ ఎడ్యుకేషన్ లోన్‌కి ఎలా అప్లై చేయాలనుకున్నా సరే, దానికి కావాల్సిన క్రైటీరియా గాని, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ లోన్ అనేది మనకు ఓన్లీ సింగిల్ కోర్స్ కోసమే కాదు. ఏ కోర్స్ అంటే ప్రతి మెర్చెంట్ నేవీకి సంబంధించిన ప్రతి కోర్స్‌తోని ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అంటే జనరల్‌గా బీఎస్సీ, డీఎన్ఎస్, జీపీ రేటింగ్, బీటెక్, ఈటీఓ, జీఎంఈ ఇంకా ఇంకే కోర్స్ అనుకున్నా సరే మెర్చెంట్ నేవీకి సంబంధించిన ప్రతి కోర్స్‌కి మనకి ఇండియా లోపల లోన్స్ అనేవుంటాయి. కాకపోతే దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ మటుకు అన్నిటికన్నా ఫస్ట్ చూసుకుంటే మీరొక ఇండియన్ అయి ఉండాలి. మీకు ఏ కాలేజ్ గాని, లేదంటే ఏ యూనివర్సిటీలో అయితే మీకు సీట్ వస్తదో, ఆ కాలేజ్ గాని, యూనివర్సిటీ గాని, యూజీసీ గాని, లేకపోతే ఏఐసీటీఈ లేదంటే ఈ యొక్క గవర్నమెంట్ బ్యాంక్‌తో అఫిలియేట్ అయ్యి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఈ మూడిటి నుంచి కాకుండా ఇంకేదైనా సెపరేట్ బ్యాంక్‌తో అఫిలియేట్ అయ్యి ఉంటే డైరెక్ట్‌గా మీరు కాలేజ్‌కి అడ్మిషన్ ఫీజ్ కట్టేదానికన్నా ముందే వెళ్లి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏ అఫిలియేట్ బ్యాంక్ అనేది ఉన్నదో అది చెప్తారు. సో, మీరప్పుడెళ్లి ఆ బ్యాంక్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఆ బ్యాంక్‌లో అప్లై చేసుకుంటే మీకు ఆ బ్యాంక్‌లో సింపుల్‌గా లోన్ దొరికేస్తూ ఉంటుంది. ఇంకా మనం కోర్స్ వైస్‌గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నది డీఎన్ఎస్. ఈ డీఎన్ఎస్ వాళ్ళకి జనరల్‌గా ఈ ఎడ్యుకేషన్ లోన్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరెప్పుడైనా ఒక బ్యాంక్‌కెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు జనరల్‌గా ఏమని చెప్తారంటే ఇది ఒక 1 ఇయర్ కోర్సు. కానీ ఇక్కడ మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇది డీఎన్ఎస్ లీడింగ్ టు బీఎస్సీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. లేదంటే వాళ్ళు 1 ఇయర్ కోర్స్‌కి ఎప్పుడు వాళ్ళు లోన్ ఇవ్వడం అనే దానికి మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో, మీరు వాళ్ళకి చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. ఇది డీఎన్ఎస్ లీడింగ్ టు బీఎస్సీ అంటే ఇప్పుడు నేను 1 ఇయర్ ఇక్కడ చేసి దాని తర్వాత 18 మంత్స్ సీ-టైమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 మంత్స్ వచ్చి కోర్స్ చేస్తాను. సో, అప్పుడు నాకు బేసిక్ సర్టిఫికేట్ వస్తది. కానీ ఇదంతా ఒక సింగిల్ ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటుంది. సో, ఇలాగ చెప్పుకుంటే అప్పుడు మీకు గాని వాళ్ళ సైడ్ నుంచి అప్రూవల్ అనేది దొరకదు. లేదంటే ఇంకో పని చేయొచ్చు. డీఎన్ఎస్‌లో ఎవరెవరికైతే తులానీ గాని, లేదంటే ఇంకో సెపరేట్ కాలేజెస్ లోపల అలాంగ్ విత్ కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో వెళ్తూ ఉంటారో, వాళ్ళ కంపెనీ లెటర్ లేదంటే వాళ్ళ కాంట్రాక్ట్ లెటర్ పట్టుకొని ఎళ్ళినా సరే మీకు చాలా సింపుల్‌గా మీ బ్యాంక్ లోన్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. సో, డీఎన్ఎస్ వాళ్ళకి ఒకటి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది వాళ్ళకి సింపుల్‌గా ఎలా అనేది. లేదంటే మీకు ఏ కంపెనీ అయితే ప్లేస్‌మెంట్ ఇస్తుందో, ఆ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ గాని, లేకపోతే మీరేదైతే కాంట్రాక్ట్ ఉంటదో అది పట్టుకొనెళ్ళండి. అక్కడ మీకు వాళ్ళు అబ్జెక్షన్ అనేది చేయరు. అలా మీ ప్రాసెస్ అనేది సింపుల్‌గా అయిపోతుంటుంది. ఇప్పుడు జీపీ రేటింగ్ మాటకు వస్తే, ఇప్పుడు జీపీ రేటింగ్ అనేవి కొన్ని కాలేజెస్‌లో ఎలా ఉంటాయంటే, కాలేజ్ చదువుతున్న మధ్య లోపల గాని, లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత గాని మీకు ప్లేస్‌మెంట్ వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మీ 6 మంత్స్ కోర్స్ అని చెప్పినా సరే, లేదంటే ఇలాంటి వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో, ఇప్పుడు ఇబ్బంది ఏమవుతదంటే, ఒకవేళ మీరు ఏదైనా నాన్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఇప్పుడు మీకు ముందు నుంచే స్పాన్సర్‌షిప్ ఇవ్వని కాలేజెస్ ఎందులోకెళ్ళినా సరే మీకు బ్యాంక్ లోన్ అనేది రావడం చాలా కష్టం. ఒకవేళ మీరే గాని గ్రేట్ ఈస్టర్న్ గాని, లేకపోతే సెవెన్ ఐలాండ్స్ లేకపోతే ఎస్‌సిఐ ఈ 3 కంపెనీల లోపల ఈ 3 కంపెనీలకు సంబంధించిన ఏ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చినా అక్కడికెళ్లి జాయిన్ అవుతాననుకున్నా సరే, మీకు గవర్నమెంట్ బ్యాంక్ నుంచి చూసుకున్నా, లేకపోతే ఏ ప్రైవేట్ బ్యాంక్ నుంచి చూసుకున్నా, ప్రతి బ్యాంక్ నుంచి మీకు చాలా సింపుల్‌గా లోన్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకో మెయిన్ ఇష్యూ ఎవరికొస్తుంటదంటే, ఇప్పుడు జనరల్‌గా ఈటీఓ చేయాలనుకున్నా, జీఎంఈ చేయాలనుకున్నా సరే. ఈ ఈటీఓ, జీఎంఈ వాళ్ళ సంగతేంటంటే, ఆల్రెడీ ఒక 4 ఇయర్స్ కోర్స్ చదివేసిన తరువాత ఇంకో 1 ఇయర్ కోర్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో, వీళ్ళకి ముందు నుంచే ఎగ్జిస్టింగ్‌గా కొన్ని లోన్స్ ఉండొచ్చు. ఇలాగ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్న వాళ్ళకైతే లోన్ దొరకడం కొద్దిగా ఇబ్బందేని. లేదు అనుకుంటే మీరొక పని చేయొచ్చు. మీకు జీఎంఈ గాని, లేకపోతే ఈటీఓ లోపల జాయిన్ అవ్వక ముందే చాలా కంపెనీకి మీకు స్పాన్సర్‌షిప్ అవైలబుల్‌గా ఉంటాయి. అందులో ఏదో ఒక కంపెనీ స్పాన్సర్‌షిప్ మీకొచ్చిందనుకోండి. ఆ స్పాన్సర్‌షిప్ లెటర్ గాని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎటువంటి కాంట్రాక్ట్ సెలక్షన్ లెటర్ గాని, ఏదైనా పట్టుకెళ్ళి మీరు చూపించినా సరే మీకు కూడా లోన్ ఇచ్చేస్తూ ఉంటారు. సో, జీఎంఈ లేదంటే ఈటీఓ చేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందుంటుంది. కానీ వన్స్ మీకు స్పాన్సర్‌షిప్ వచ్చేస్తే అలాంటి ఇబ్బందేముండదు.
ఇప్పుడు ఈ కోర్స్ పరంగా మనం ఈ బ్యాంక్ లోన్ సంగతి కోసం మాట్లాడుకున్నాను గానీ, నేను పర్టిక్యులర్‌గా అసలు ఏ బ్యాంక్స్‌కెళ్తే బెస్ట్ అనేది చెప్పలేదు కదా! ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఎస్‌బీఐ లాంటి కంపెనీ గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ కంపెనీ కాబట్టి, అందులోపల మీరు డైరెక్ట్‌గా ఏ గవర్నమెంట్ బ్యాంక్‌కెళ్ళినా సరే మీకు 100% మీ బ్యాంక్ లోన్ అనేది, ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. ఒకవేళ అదే గాని మీరు ఇంకేవైనా సెపరేట్ కంపెనీస్‌లో గాని, లేకపోతే ఇంకేదైనా కాలేజెస్, డిఫరెంట్ కాలేజెస్‌లో గాని మీరు సెలెక్ట్ అయ్యారంటే, మీరు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, అడ్మిషన్ తీసుకున్న దానికన్నా ముందే, లేకపోతే కంపెనీ కాంట్రాక్ట్ లెటర్ సైన్ చేసే దానికన్నా ముందే, వాళ్ళతో వెళ్లి మాట్లాడండి. అంటే నా పరిస్థితి ఇలా ఉంది. సో, నేను బ్యాంకుకి ఒక ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. సో, వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కొన్ని కొన్ని కంపెనీస్ ఇలా కూడా ఉంటాయి. ఏటంటే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు స్పాన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడెలా అంటే, ఒక సైడ్ నుంచి నీకు జాబ్ కూడా ఇస్తారు. అలా అనే కాకుండా నీకింకా ఇంత ఫీజంటే, ఇంత ఫీజు లోపల ఇంకా ఎంతో కొంత సబ్సిడీ చేయడం గాని, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కొన్ని బ్యాంక్స్‌తో వాళ్ళు అఫిలియేట్ అయ్యి ఉంటారు. ఆ బ్యాంక్స్‌కి మీకు పంపించి అక్కడ తక్కువ ఇంట్రెస్ట్‌కి కూడా మీకు ఇచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా మెయిన్‌లీ ఈ వీడియో అమ్మాయిల కోసం మాట్లాడుకుంటే, అమ్మాయిలకైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతి ఇయర్ 1,00,000 వరకు సబ్సిడీ అయితే 100% ఫ్రీ. మీరు ఏ కోర్స్ చేసినా సరే, ఒకవేళ మీరు డీఎన్ఎస్, బీఎస్సీ, బీటెక్, జీఎంఈ, ఈటీఓ ఇందులో ఎటువంటి కోర్స్ చేసినా సరే, మీకు 1,00,000 వరకు ఫ్రీగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తూ ఉంటారు. ఇంకా ఏ కంపెనీకి మీరు అటెండ్ అయినా సరే, మీకు 100% ప్లేస్‌మెంట్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఓన్లీ ఫర్ గర్ల్ క్యాడెట్స్, నాట్ ఫర్ బాయ్స్ కానీ, అంటే అబ్బాయిలకి ఇలాంటి ఛాన్సెస్ ఎక్కడ ఇవ్వలేదింకా. కానీ అమ్మాయిలకి మాత్రం ఇందులో చాలా మంచిగా ఆపర్చునిటీస్ చాలోటున్నాయి. ఇంకా ఎట్ ది ఎండ్ పాయింట్‌కొస్తే, మనం ఇప్పుడు ఎప్పుడైతే లోన్ తీసుకుంటున్నామో ఇంక దీంతో పాటు మన రీపేమెంట్ కూడా చూసుకోవాలి. సో, ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఏ లోన్ తీసుకున్నా సరే రీపేమెంట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళైతే చదువుతుంటారో, ఒకవేళ 3 ఇయర్స్ బేసిక్ చేస్తున్నారనుకోండి, 3 ఇయర్స్ కంప్లీట్ అయినంత వరకు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటది. ఇంకా 3 ఇయర్స్ టైమ్ లోపల మీరు రూపాయి కూడా వాళ్ళకి చెల్లించవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ కోర్స్ కంప్లీట్ అయిపోతదో, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే, ఎప్పుడైతే మీరు షిప్ ఎక్కుతారో, షిప్ ఎక్కిన తర్వాత 6 మంత్స్ నుంచి మీరు మీ పేమెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే అదే మీ ఇంట్రెస్ట్, లేకపోతే మొత్తం అమౌంట్ అనేది 6 మంత్స్ తర్వాత కట్టడం స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు 1 ఇయర్ ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ చేసి 1 ఇయర్ అయిపోతదో, ఈ 1 ఇయర్ తర్వాత నుంచి కూడా మీరు మీ సైడ్ నుంచి పేమెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో, మీరైతే ఎటువంటి కోర్స్ తీసుకున్నా సరే, లేకపోతే ఏ కంపెనీలో ప్లేస్ అయినా సరే, ఫస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాతే మీరు ఎడ్యుకేషన్ లోన్‌కి అప్లై చేయండి. డైరెక్ట్‌గా వెళ్లి ఎప్పుడు అప్లై చేయకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.